వినండి, ఈరోజు మనం ఒక మహత్తరమైన గాథ, దాని మూలాల్లోకి వెళ్తున్నాం. దాని నిర్మాణాన్ని శోధిద్దాం. ఇది కేవలం కథ కాదు, మానవ స్వభావం, ధర్మం, విధి వీటన్నింటిపై లోతైన అంతర్దృష్టిని ప్రసాదించే ఒక శాస్త్రమిది. మన ఈ ప్రయాణం ఇక్కడి నుండే ఆరంభం. ఆలోచించండి, ఒక వధస్థలి అంటే వేలమంది ప్రాణాలు కోల్పోయిన చోటు పవిత్ర క్షేత్రంగా ఎలా మారగలదు? ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలవుతుంది. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఒకప్పుడు రక్తంతో తడిసిన నేల. కాని దాని వనక ఉన్న కథే ఆ ప్రదేశానికి ఒక సరికొత్త అర్థాన్నిచ్చింది. అసలు ఈ పవిత్ర క్షేత్రం ఎలా పుట్టింది? దాని కథ ఏంటి? దాన్ని సమంత పంచకం అని కూడా అంటారు. ఆ పేరు వెనుక ఒక తీవ్రమైన పరివర్తనకు సంబంధించిన కథ దాగి ఉంది. ఇది జరిగింది త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియుల అకృత్యాలు చూసి తీవ్రమైన ఆగ్రహానికి లోనయ్యాడు. ఇక తన గండ్రగొడ్డలి చేతబూని క్షత్రియ వంశాన్నే సమూలంగా నాశనం చేశాడు. వారి రక్తంతో సమంతపంచకం అనే చోట ఏకంగా 5 మడుగులను సృష్టించాడు. సరిగ్గా ఆ సమయంలో ఆయన పితృదేవతలు, వారిలో ముఖ్యుడైన రుచీకుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన పరాక్రమానికి, పితృభక్తికి ఎంతో సంతోషించి, రామా, ఇక శాంతించు, నీకు నచ్చిన వరం కోరుకో అని చెప్పారు. చూడండి, ఈ క్షణం ఆయన ప్రతీకార జ్వాలలో ఒక కీలకమైన మలుపు అన్నమాట. అప్పుడు పరశురాముడు 2 వరాలు కోరుకున్నాడు. మొదటిది, మీరు నాపై ప్రసన్నులైతే శత్రుయులను చంపడం వల్ల నాకు అంటిన పాపాల నుండి విముక్తిని ప్రసాదించండి. ఇక రెండోది, నేను సృష్టించిన ఈ రక్తపు సరస్సులు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందాలి. పితృదేవతలు తథాస్తు అన్నారు. అంతే, ఆ ప్రతీకార భూమి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. చూశారా? ప్రతీకారం నుంచి పుణ్యక్షేత్రంగా మారిన అదే పవిత్ర భూమి ఇప్పుడు మానవ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి వేదిక కాబోతోంది. అక్కడ కౌరవ పాండవులు సమీకరించిన సైన్యం, దాని పరిమాణం నిజంగా మన ఊహకు కూడా అందదు. మరి ఆ సైన్యాల పరిమాణాన్ని ఎలా కొలుస్తారో? దానికే ఒక ప్రమాణముంది. అదే అక్షౌహిణి. గుర్తుంచుకోండి, అక్షౌహిణి అంటే కేవలం ఒక నంబర్ కాదు, అది ఒక సంపూర్ణ, స్వయం సమృద్ధ, పక్కాగా వ్యవస్థీకరించిన ఒక సైన్యమన్మాట. అసలు ఈ సైన్యం నిర్మాణం చూస్తేనే అదొక అద్భుతం. ఇక్కడ చూడండి, పత్తి అనే ఒక చిన్న విభాగంతో మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రతి యూనిట్ దానికి 3 రెట్లుగా పెరుగుతూ వెళ్తుంది. అలా ఒకదానిపై ఒకటి నిర్మించుకుంటూ చివరికి ఒక అక్షౌహిణి అనే మహాసైన్యంగా తయారవుతుంది. ఇది కేవలం సంఖ్యల కూడిక కాదు, ఒక పటిష్టమైన వ్యవస్థీకృత వ్యూహం. ఎంతటి మేధస్సుగదా! సరే, మరి ఈ వ్యవస్థ ఎంత పెద్దదో ఇప్పుడు అంకెల్లో చూద్దాం. ఒకే ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు. ఊహించండి, రథాలు మాత్రమే కాదు, సరిగ్గా అంతే సంఖ్యలో 21,870 గంభీరమైన యుద్ధగజాలు. అంటే ప్రతి రథానికి ఒక ఏనుగ జతగా ఉందన్నమాట. ఇక అశ్వదళం వీటికి 3 రెట్లు, అంటే 65,610 అశ్వాలు. ఇక అన్నింటికన్నా పెద్ద సంఖ్యలో కాల్బలం, ఏకంగా 1,09,350 మంది సైనికులు. గుర్తుంచుకోండి, ఇదంతా కలిపి కేవలం ఒకే ఒక్క అక్షౌహిణి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కురుక్షేత్రంలో అలాంటిది 1 కాదు, 2 కాదు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం తలపడింది. చివరికేమైంది? కాలమే కౌరవులను ఒక కారణంగా చూపి ఆ మహాసైన్యాన్ని మొత్తం ఆ పవిత్ర భూమిలోనే అంతం చేసింది. సరే, ఇంతటి భయంకరమైన యుద్ధం, ఇంత పెద్ద సైన్యం, ఈ కథనంతా ఎలా నిక్షిప్తం చేశారు? ఇక్కడే మనం సాహిత్య నిర్మాణానికి వస్తున్నాం. వ్యాస మహర్షి ఈ మహాగాథను 18 భాగాలుగా విభజించారు. వాటినే మనం పర్వాలు అంటాం. ఈ ఇతిహాసం మొత్తం ఈ 18 పర్వాల ప్రయాణమే. చూడండి, మొదటి 5 పర్వాలు అంటే ఆదిపర్వం నుంచి ఉద్యోగపర్వం వరకు అసలు కథకు పునాది వేస్తాయి. పాండవుల పుట్టుక నుంచి యుద్ధ సన్నాహాల దాకా అంతా ఇందులోనే ఉంటుంది. ఆ తర్వాత 6వ పర్వమైన భీష్మ పర్వంతో మొదలై 10వ పర్వం సౌప్తిక పర్వం వరకు ఆ భీకర యుద్ధాన్ని వర్ణిస్తారు.
యుద్ధం ముగిశాక 11వ పర్వం నుంచి 15వ పర్వం దాకా శోకం, శాంతి, ధర్మబోధనలు వీటిపై దృష్టి పెడతారు. ఇక చివరగా 16వ పర్వం నుంచి 18వ పర్వం వరకు యాదవ వంశ నాశనం నుంచి మొదలుపెట్టి పాండవుల స్వర్గారోహణతో కథను ముగిస్తారు. ఇది ఒక రకంగా జననం నుంచి నిర్యాణం దాకా సాగే ఒక సంపూర్ణ జీవన చక్రంలాంటిది. మరి ఇంత విస్తారంగా, ఇంత పద్ధతిగా నిర్మాణం చేయటానికి కారణమేమిటి? ప్రయోజనమేంటి? ఈ పర్వాల విభజన కేవలం కథ చెప్పడం కోసం మాత్రమే కాదు, దాని వెనుక ఒక లోతైన ఉద్దేశ్యముంది. ఈ రూపకం అసలు ఉద్దేశ్యాన్ని చాలా అద్భుతంగా వివరిస్తోంది. ఎలాగైతే మనం సముద్రాన్ని దాటడానికి ఒక ఓడ ఎక్కుతామో, అలాగే మహాభారతమనే జ్ఞాన సముద్రంలో ప్రయాణించడానికి ఈ పర్వాల నిర్మాణం అనే నౌక మనకు సహాయపడుతుంది. దానిలో ఉన్న ధర్మాన్ని, తత్వాన్ని గ్రహించడానికి ఈ నౌకే మనకు మార్గదర్శి. అయితే అసలైన ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ నిర్మాణం అనే నౌక సరే, కాని అది మనల్ని ఏ జ్ఞాన మహాసముద్రం అవతలి ఒడ్డుకు చేరుస్తుంది? ఆ సముద్రం ఏది? ఆలోచించండి.